ఎందుకు యేసు ప్రభువు శిలువ మీద అంత దారుణంగా మరణించారు? యేసు ప్రభు దేవుడే కదా. ప్రజల పాపాలను క్షమించడానికి ఇది ఒక్కటేనా మార్గం? మరణించకుండా, శిలువ మీద మరణించకుండా, ప్రాణాన్ని ధారపోయకుండా ప్రజల పాపాలను యేసు ప్రభు క్షమించలేకపోయాడా? ఎందుకు ఇంత దారుణంగా యేసు ప్రభు మరణించారు? ఒకసారి ఊహించండి. భూమి ఆకాశముల మధ్య శిలువ మీద 3 మూలల మీద వేలాడుతూ ఒండి నిండా గాయాలతో యేసు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించుకున్నారు. అంత అవసరమా? దేవుడే కదా. ప్రజల పాపాలను రక్షించడానికి వేరొక మార్గము లేదా? యేసు ప్రభు దేవుడే కాబట్టి ఏ విధంగానైనా ప్రజల పాపాలను క్షమించవచ్చు. అయ్యలారా, అమ్మలారా, నేను మీ పాపాలను క్షమిస్తున్నాను అని యేసు ప్రభు చెప్తే పాపాలు క్షమింపబడతాయి. మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలుగా మారుస్తున్నాను, మీ పాపాలను నేను క్షమిస్తున్నానని యేసు ప్రభు ఒక మాట చెబితే చాలు, వారి పాపాలు క్షమింపబడతాయి, మన పాపాలు క్షమింపబడతాయి. మరెందుకు యేసు ప్రభు ఈ విధముగా శిలువ మీద మరణిస్తూ పాపాలకు పరిహారము చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడే కాబట్టి ఏ విధంగానైనా మానవుల పాపాలను రక్షించగలుగుతారు. కానీ ప్రత్యేకంగా ఎందుకు శిలువ మీద మరణించారు, ఎందుకు ప్రాణమును దారపోసారని ఆలోచిస్తే మనకు ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తాయి. మొదటి కారణం, శిలువ మీద యేసు ప్రభు మరణించడానికి మొదటి కారణం ఆయనకు మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ఈ లోకం మీద యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమను తెలియపరచడం కోసం యేసు ప్రభువు శిలువ మీద మరణించారు. దేవుడు మానవులను ఎంత ప్రేమించారని అర్థం చేసుకోవాలంటే శిలువ వైపు మనం చూడాలి. యేసు ప్రభు శిలువ ప్రేమకు చిహ్నము, యేసు ప్రభు శిలువ ప్రేమకు సంకేతము. దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి యేసు ప్రభువు శిలువ మీద మరణించారు.